మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు సహవాసానికి ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యత సంఘంలో మాత్రమే మనం పొందుకోగలుగుతాం. నిజంగా దావీదు గురించి చెప్పుకున్నప్పుడు ఎప్పుడు మనం ఇది ఆలోచన చేయాలి. దావీదు తన తరంలో నమ్మకంగా పనిచేసి ముగించాడు. ఇప్పుడు మన తరం వచ్చింది. మనం ఎంత నమ్మకంగా ఏ పని చేస్తూ ఉన్నాము అనేది నిజంగా ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు మనం ఎంతో బలపరచబడాలి. అదే సమయంలో ఆ బాధ్యత ఏం చేస్తూ ఉన్నాం మనం ఆ బాధ్యత కొరకు అనేది నిజంగా మనము చెక్ చేసుకొని ఎక్కడైతే మనం చేయగలమో అక్కడ నిలబడుతూ దేవుని కొరకు నిజంగా ఆయన ముందు ఆయనను ఎదుర్కోవాల్సినప్పుడు నిజంగా మనం ఎలాంటి హృదయంతో ఆయనను ఎదుర్కొంటాము. ఏదో సోమరివైన చెడ్డదాసుడా అన్న రీతిలో మనము ఎదుర్కోకుండా నమ్మకమైన మంచి దాసుడా అనే మాట మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన కృపను బట్టి నిజంగా పంచుకున్న ప్రతి సాక్ష్యంలో దేవుని కార్యాన్ని చూస్తూ వస్తూ ఉన్నాం కదా. నిజంగా అట్టి కృపదేవుడు మనందరికీ అటువంటి కుటుంబంగా మనల్ని సమకూర్చి ఒకరికొకరు నిజంగా నేను ఇక మన సాటర్డే మీటింగ్లో ఈశ్వర్య ఆంటీని అక్కడ కలిసినప్పుడు నిజంగా ఎంత బలహీనంగా ఉన్నారంటే కనీసం కూర్చోవడానికి కూడా ఎంతో ఆయాసపడుతూ ఉన్నారు. నన్ను ఫోన్ చేసావని వచ్చాను, లేదంటే చాలా బలహీనంగా ఉన్నాను. ఎంత అండి అసలు మోర్ దాన్ 60 పైననే ఏజ్ ఉంటారు ఆంటీకి. అసలు చాలా దేవుడు భారం ఇచ్చాడు. నిజంగా ఒక అన్యాయ కుటుంబాల నుంచి నడిపించి ఎంతగా సువార్తల్లో వాడుకోవడం, దేవునికి మహిమకరంగా జీవించడం అన్నది చాలా సవాలుతో కూడిన పని. నేను ఎప్పుడు ఒకటే నన్ను బాధ పెట్టేది, నాకుండే ఫ్రస్ట్రేషన్లో ఒకటే కోపం, డోంట్ డూ ఏ మినిస్ట్రీ వెన్ యు ఆర్ కంఫర్టబుల్. మనకు అన్నీ బాగున్నప్పుడు పరిచర్య చేద్దాంలే అని ఎప్పుడు అనుకోకూడదు. నిజంగా మనకేమొచ్చో మనం ఎప్పుడు ఈరోజు ఏం చేయగలము అది చేస్తేనే చాలు. అన్నీ బాగున్నప్పుడు అందరు చేస్తారు, నువ్వు చేయడం గొప్పతనం ఏం లేదు. దేవుని పని ఉన్నప్పుడు నువ్వు చేయగలుగుతా ఉన్నావా, అది మనం నమ్మకంగా పనిచేయడం. నిజంగా అటువంటి కృప మా దేవుడు మనందరికి కూడా దయచేయను గాక. ఓవర్ టు మధు బ్రదర్. థ్యాంక్ యూ అన్న. Thank you, Anna. Murmu sister, thank you for the testimony. So sure we will pray for your ministry for Nepal. ఈ సాక్ష్యాలు బట్టి దేవుడు మహిమపరచబడ్డాడండి. దేవునికి స్తోత్రం. సో ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకొని దేవుని నామాన్ని మహిమపరచాలని మనం చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. I thought I was waiting for Yugender brother and Madhu brother. దేవుడు మరి he was just asking me to share. So I'm just sharing the wonderful work that God has done last week. దేవుడు గొప్ప కార్యము. పోయిన సాటర్డే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాము. మనము ప్రార్థన చేసిన రీతిగా ఆల్మోస్ట్ ఫర్ అ మంత్ వీ వర్ ప్రేయింగ్ ఫర్ అవర్ ఫారెన్ విజిటర్స్. వాళ్ళ మినిస్ట్రీ కోసము, వాళ్ళ స్టే కోసము వీ వర్ ప్రేయింగ్ ఎర్నెస్ట్లీ. అండ్ దేవుడు అదే ప్రకారంగా అన్ని చాలా పీస్ఫుల్ గా జరిపించారనమాట. లాస్ట్ వీక్ షేర్ చేసినట్టు అడాక్ చేంజెస్ అయినాయి. వీఆర్ లైక్ మూవింగ్ హియర్ అండ్ దేర్. ఎక్కడ యాప్రాల్లో ఫైనలైజ్ చేసిన ప్లేస్ అన్ని పేమెంట్ అంతా చేసి వచ్చిన తర్వాత వి గెట్ అ మెసేజ్ దట్ ఆంటీ చనిపోయినారు అని సడన్ గా మూవ్ చేసేసి దేవుడు ఎంత గొప్పగా ఒక్కొక్క దీంట్లో నడిపించారు. అండ్ స్పెషలీ ద టీమ్ వెన్ దే వే హియర్ హ్యాండ్ గాస్పెల్ ఎట్లా చేయాలని నేర్పించారు. మేము అనుకోని రీతి కన్నా ఎక్కువగా దేవుడు మాకు ఆ సమాధానాన్ని ఇచ్చారు. ఐ హోప్ యుగేందర్ బ్రదర్ అండ్ మధు బ్రదర్ విల్ అక్నాలెడ్జ్ దిస్, ద వే గాడ్ హస్ లెడ్ లాస్ట్ వీక్. అండ్ వీ హ్యాడ్ అ వెరీ జాయ్ఫుల్ టైమ్. వాళ్ళు కూడా ఎంత ఫ్యామిలీ లాగా కలిసిపోయినారు. దే హ్యాడ్ నో డిఫరెన్స్. నేను అప్పుడు ఒక ఇదే అనుకున్నాను, ఒకవేళ మనం గనక అలా అక్కడ వెళ్ళి ఏదో మినిస్ట్రీ కానీ ఏదో చేస్తుంటే మనకి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉండేదేమో అని నాలో నేను అనుకున్నాను. కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి మనతో కలిసిపోయినారు, మన ఫుడ్ తిన్నారు.
దే హ్యాడ్ నో డిఫరెన్స్. దే వర్ లైక్ సో హ్యాపీ. వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా కర్ట్ ఒక మాట అన్నారు, ఇక మీదట నేను హైదరాబాద్కి వస్తే నేను హోటల్లో ఉండను నల్ని, నేను మీ ఇంట్లోనే ఉంటాను. నేను అన్నాను, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ మై హౌస్ అని చెప్పాను. దట్స్ హౌ ద లవ్ ఆఫ్ గాడ్ వాస్ స్ప్రెడ్. అండ్ గాస్పెల్, షేరింగ్ గాస్పెల్ ఇన్ అ వెరీ సింప్లెస్ట్ వే, అది నేర్చుకున్నాం లాస్ట్ వీక్. కర్ట్ టెస్టిమనీ వాస్ రియల్లీ గుడ్. మా అంకుల్ వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు నిన్న నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ట్రూలీ నల్లి దిస్ గ్రేట్ వర్క్ గోయింగ్ ఆన్. బ్రాహ్మణ్ అంకుల్, ఆయన మా ఇంట్లో పెద్ద ఆయన నిన్న ఫోన్ చేసి చెప్పారు, యూ కంటిన్యూ దిస్ వర్క్ అండ్ వీ విల్ ప్రే ఫార్ ద మినిస్ట్రీ అని చెప్పి. దినకరన్ అంకుల్ కాల్ చేయలేదు, బట్ హీ వాజ్ వెరీ హ్యాపీ. హీ వాజ్ దేర్ ఇన్ మై హౌస్ టిల్ ఈవినింగ్. And the best past and happiest moments, Madhu brother and sister they were here with us for 2 days. And మేమేమి అనుకున్నామంటే సాటర్డే వాళ్ళు వెళ్ళిపోతారని, కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎల్ షడాయి వర్షిప్ అటెండ్ చేసి వెళ్తాము అక్క అని చెప్పి ఆ రోజు మన సంఘానికి వచ్చి వర్షిప్, అది కూడా నేనేమన్నాను, హాఫ్ డే నుంచి వచ్చేస్తాము అని చెప్పి నేను చెప్పినట్టే అన్నాను. సిస్టర్ ఓకే అన్నారు. బట్ గాడ్ డిడ్ నాట్ అలౌ us. We were till the last, enjoyed complete fellowship. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కానీ, ఆ డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ, దేవుడు మమ్మల్ని అందరినీ ఎల్ షడాయి లాస్ట్ ప్రేయర్ వరకు, ఫుడ్ ఫెలోషిప్ అయ్యే వరకు మేము అక్కడ ఉండి వచ్చామన్నమాట. తర్వాత ఇంకో ఆపర్చునిటీ బ్రదర్ వాళ్ళకి ఏమంటే, యాప్రాల్ మినిస్ట్రీలో వాళ్ళు జాయిన్ అయినారు. మనం ఆలోచించేది ఒక్కటి, దేవుడు చేసే గొప్ప కార్యాలు వేరు. అండ్ ఐ వాజ్ జస్ట్ ఇమాజినింగ్ మై సెల్ఫ్, లార్డ్ హౌ గ్రేట్ యు ఆర్. వీ నెవర్ థాట్ దట్ దిస్ విల్ హ్యాపెన్. ఎంత ఇదిగా ఒక సిస్టర్ వచ్చి ఏమన్నారంటే, అమ్మో మీరు ధైర్యంగా మైక్ అదన్నీ పెట్టి చేస్తున్నారే అని. అంటే ధైర్యం ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తారు మనకి. అక్కడంతా భయపడ్డారేమో, కానీ ఇక్కడ మేము మైక్ అరేంజ్మెంట్ చేసి, అండ్ నేబర్స్ కూడా వచ్చి అడిగారు అనమాట. మార్నింగ్ టెంట్ వేసినప్పుడు ఒక నలుగురు నాకు కాల్ చేసి ఏమన్నారంటే, టెంట్ వేస్తున్నారు, మీ డాడీ ఓకేనా అని అడిగారు. దట్ ఆల్సో వాజ్ దేర్. See how the Lord has led us, and I thank the Lord for our dear brother Yugender, brother Madhu, and all of our entire team for the successful ministry last Saturday. Our prayers didn't go in vain. As we lifted up our prayers, God's blessings came down. The entire group enjoyed, the entire members who have come here have enjoyed, and continue to pray for this ministry. They will join our group early morning to share the word of God. దాని కోసం కూడా మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగుగాక. నిజమంటే నళిన్ అక్క, ఈశ్వర్ అక్క, అదస్తప్ప సిస్టర్, మీరు సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు మాకు చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ఒక ఆర్డర్ గా, సిస్టమేటిక్ గా, ఒక నిర్ణయంగా చాలా బాగా అన్ని విషయాలు మీరు సమకూర్చి మాట్లాడతారు. అది మేము లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నప్పటికీ కూడా అయితే ఆ విషయం మేము మీ నుంచి మేము నేర్చుకుంటున్నాం. సో దేవునికి స్తోత్రం. నేను కూడా ఈ విషయంలో సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నానండి. ఏమంటే లాస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళే విషయంలో చాలా ఆటంకంగా ఉండింది మన కుటుంబ పరిస్థితి విషయంలో, ముఖ్యంగా ఫైనాన్షియల్ కూడా చెప్పాలంటే. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పోవాలా, ఒకసారి అంటాం, ఒకసారి లేదంటాం. యుగేంద్రన్ అయితే చాలా పేషెన్స్ ఎక్కువ చెప్పాలంటే ఈ విషయంలో. ఎందుకంటే అన్న ట్రైన్ టికెట్స్ బుక్ చేసేస్తున్నారు అన్నప్పుడు, మరుసటి రోజు మేము మనసు మార్చుకున్నాం అనమాట. లేదన్నా ఇక్కడ పరిస్థితి బాగలేదు, ఇబ్బందికరంగా ఉంది, మా మమ్మీ ఉన్నారు, మోకాళ్ళ నొప్పితో ఎక్కువ బాధపడుతున్నారు, ఈ పరిస్థితిలో మేము వస్తే వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా, మా వదిలిపెట్టి పోయేసారు భార్య భర్త ఇద్దులని, రాలేమన్నా అంటే ఇంకన్నా సరే పర్లేదు అని క్యాన్సిల్, టికెట్ కూడా ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేసేసినారు అనమాట. మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఫోన్ చేసినప్పుడు నళినాక మాట్లాడినారు, అన్న కూడా మాట్లాడినారు. వాళ్ళు చాలా ప్రోత్సాహపరిచినారు. పరిస్థితి ఏమంటే కూడా దేవుడు చూసుకుంటాడు, ప్రార్థన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి రండి అన్నప్పుడు మరి
ప్రార్థన చేసుకున్నాం. తర్వాత మరుసటి రోజు ఇద్దరులో ఒకరైనా వస్తామని నేను అక్కతో అన్నాను అనమాట. మళ్ళీ తర్వాత ఫోన్ పెట్టిన తర్వాత యుగేంద్రన్నతో ఆ మాట చెప్పాలని ఫోన్ చేసినప్పుడు, ఏమన్నా మీరు ఒకసారి అంటారు, ఒకసారి లేదా అంటారు, అక్క మాట్లాడినప్పుడు ఒకరైనా వస్తామంటారు అని అన్న కొంచెం ఫీల్ అయినారు. సో ఆయన కూడా మరి మా విషయంలో అన్న మంచిగా ఆలోచించేసి మళ్ళీ ట్రైన్ ఆపర్చునిటీ లేదు, ఇంకా బస్సుకి మీరు రావచ్చని ఇంకా బస్సుకు బుక్ చేస్తారనమాట. సో ఆ విధంగా దేవుడు నిజమంటే మేము హైదరాబాద్ కి వెళ్ళాలన్న ఆశను దేవుడు తీర్చాడండి. సో నేను పరిమళ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా నళినక్క మా ఇంట్లో మీరు వచ్చి ఉండాలా అన్నప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు అక్కలు ఇంట్లో ఉన్నాము. చాలా ప్రేమతో ఆప్యాయతంతో, ముఖ్యంగా చెప్పాలంటే క్రీస్తు ప్రేమను వారు కనపరిచారు. ఇది ఫస్ట్ టైం మేము అక్క ఇంటికి వెళ్ళింది. ఎంతో ఆప్యాయతంతో వారు మనల్ని చూసుకున్నారు. సో ఆ ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞత, దేవునికి స్తోత్రాలు. అక్కకు, వారి కుటుంబానికి, ముఖ్యంగా నరేంద్ర అన్నకి, అక్క వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి అందరికీ మా వందనాలు తెలుపుతున్నామండి. దేవునికి స్తోత్రం. ఎంతగానో మనం ఆదరించబడ్డాము. ముఖ్యంగా ఏమంటే యుఎస్ టీం వారిని కలిసినందుకు మాకు చాలా సంతోషం ఉంది. ఆ టీం ద్వారా వారు కనపరిచినాక ఆ ప్రేమ అంటే మాటల్లో ఎంత ఆప్యాయంగా నుంచి అక్క చెప్పినట్లుగా వారు చాలా మనలో ఒకరికి కలిసిపోయారు. సో అట్లా ఆ ప్రేమను వారు చూపించారు. ముఖ్యంగా ఆ రోజు వారు చెప్పినాక సువార్త ఏ విధంగా ప్రకటించాలా అని ఏమైతే వారు నేర్పించారు కదండి, అది చాలా ఇంప్రెసివ్ గా ఉన్నింది. చాలా ముఖ్యంగా ఆ కూటమి ద్వారా మేము పర్సనల్ గా చెప్పాలంటే మేము ఎంతగానో దీవించబడ్డాం. దేవుడు చేసిన మేలును బట్టి. ఆ విధంగా దేవుడు కూడా ఆ మీటింగ్ లో మమ్మల్ని కలిపినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సో అదే విధంగా అంతేకాకుండా ఒక ఆశ ఉన్నింది, ఎల్షదాయ్ చర్చ్ సంఘ ఆరాధన పాల్గొనాలా, చూడాలా ఏ విధంగా ఉంటుందని. నిజంగా అంటే ఆశను కూడా దేవుడు తీర్చినాడు. మరుసటి రోజు ఆదివారం అక్కడ వెళ్ళడానికి దేవుడు కృప చూపించినాడు. నరేంద్రన్ అయితే ఎంతో సంతోషంతో వారు వెహికల్ మమ్మల్ని పిలుచుకుపోయినారు. సో అక్కడ ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా దేవుని ప్రసన్నత మేము అనుభవిస్తూ వచ్చినామండి. అక్కడ చెప్పబడిన వాక్య సందేశాలు, అక్కడ ప్రార్థనలు నిజంగా చాలా సంతోషమైంది. ముఖ్యంగా ఆ సంఘ విషయంలో చెప్పాలంటే మనం హెబ్రోన్ ఒక ప్యాటర్న్ చాలా నాకు ఇష్టమైతుంది. ఆ క్రమము, సంఘ క్రమము, సువార్త ప్రకటన ఒక టీమ్ గా ఒక పట్టుదల కలిగి, ఆ సమర్పణ కలిగి ప్రకటించడము నిజంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నేను కూడా అదే ఆశిస్తున్నాం. ప్రార్థన చేయడం మా బల్లరి పట్టణంలో కూడా ప్రతి సంఘంలో ఆ విధంగా ప్రార్థన కొరకైన ఒక దాహము, సువార్త ప్రకటించడానికి ఒక టీమ్ గా లేవడము, సో ఇది చాలా అవసరం ఈ ప్రాంతాల్లో, ఈ అంత దినాల్లో. దాని కొరకు మీరు ప్రార్థన చేయమని ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా యాప్రల్ మినిస్ట్రీలు కూడా పాల్గొనడానికి దేవుడు కృప చూపించినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఆ యాప్రల్ ప్రాంతంలో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉన్నిందండి. సో ఒకవైపు ఒక కుటుంబంలో మరణము జరిగి వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉన్నారు, వారిని ఓదరచలేకపోయాం చెప్పాలంటే. అయినా అక్కడ ప్రార్థన ఆగకుండా ఆ రోజు జరిగే ఆరాధన దేవుడు అద్భుతంగా ఆయన నడిపించినాడు. నేను కూడా మా సాక్ష్యాన్ని పంచుకున్నాను. తర్వాత ఆల్విన్ అన్న వాక్యం పంచుకున్నాడు, వాక్య పరిచయం చేశారు. సో మళ్ళీ క్షమించండి మల్లేశ్వర్ అక్క, తర్వాత సుప్రియ అక్క, వీరు కూడా మనం కలుసుకున్నాము. అంతేకాకుండా ఆ రోజు నళినాక ఇంట్లో ప్రార్థన కూడుకున్నప్పుడు అన్సరీ బ్రదర్ వచ్చినారు. అన్న చూసినప్పుడు చాలా సంతోషమైంది. అన్న కూడా చాలా సంతోషపడ్డారు. తర్వాత ఈశ్వరకం కూడా ఆ రోజు చూసాము. ఇంకా చెప్పాలంటే మన టీంలో కొంతమందిని విధంగా కలవడానికి దేవుడు ఆయన కృపనిచ్చినాడు. తర్వాత మన సిస్టర్ మౌనిక సిస్టర్ వారి కుటుంబంతో కూడా కలిసి చాలా సంతోషపడినామండి. సార్ అన్నపూర్ణ సిస్టర్ కూడా వాళ్ళ కుటుంబం కూడా దర్శించడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఈ విధంగా ఈ కుటుంబంతో కలిసి ఎంతగానో మనం సంతోషించి చాలా దేవుడు ఆ విషయంలో మా పట్ల ఎంతగానో కృప చూపించడం, అది సురక్షితంగా తిరిగి మన బల్లారి పట్టణానికి మనం చేరుకున్నామండి. సో దేవుడు చేసిన మేలు అంతని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తుంది. ముఖ్యంగా ఏమంటే ఎక్స్ట్రా మనం వెళ్ళింది 2 days కొరకే.
ఫ్రైడే సాటర్డే ఎంతసేపటికి వాపస్ రావాలనే ఉన్నాం. అయితే ఇక్కడ సండే కూడా ఉండాలంటే దేవుని కృపను, ఎందుకంటే ఇక్కడ మనకు కూడా సేవ పరిచయం ఉంది కదా. సండే తప్పకుండా ఇక్కడ చాలా ఒక పార్టిసిపేషన్ ఉంటుంది. మన పైన పెద్ద అన్న ఉన్నారు, డానియల్ అన్న అని. మన శోభకి మన సిస్టర్కి తెలుసు. సండే ఇక్కడ నేను వాళ్ళు ఒప్పుకున్నారంటే, నేను లేకపోయినప్పుడు కూడా అక్కడ వాళ్ళ అన్న సరే మీరు ఉండి రండి అన్నారంటే దేవుడు చేసిన కార్యం అది నిజమంటే. సో ఆ విధంగా దేవుడు అన్ని విధాలుగా ఆయన కృప చూపించి నడిపించినందుకు సో దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అన్న. అన్న చెప్పండి. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి అన్న ప్లీజ్. నాకు కూడా అయితే మీరు చెప్పండి అన్న ఆన్సర్ అన్న. ఓకే ఫైన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికి. చిన్న విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాధవన్న కూడా అదే లాస్ట్ సాటర్డే నల్నాక్ వాళ్ళ ఇంటి దగ్గర యుఎస్ఏ టీం వచ్చినందుకు నేను కూడా వెళ్ళడానికి దేవుడు కృప అనుగ్రహించినాడు. దేవుడు సహాయాన్ని బట్టి వందనాలు. అక్కడ చిన్న విషయం జరిగింది, అది జస్ట్ షేర్ చేసుకుని అనుకుంటున్నాను. దేవుడు అవకాశం ఇచ్చినాడు, ఏం లేదు. అక్కడంతా మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ చేస్తున్నాం. లంచ్ చేసే టైంలో 2 ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తులు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత తిన్నారు. వాళ్ళ అంటే అన్న నెలనక్కల హస్బెండ్ ఇచ్చినారు, నరేంద్ర అన్న రైస్ పెట్టించి కర్రీ పెట్టి అన్ని ఇచ్చేసినారు. అంటే ఒకతను మందు తీసుకుని వచ్చినాడు, మందు తాగి వచ్చినాడు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అటు పోయినాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ రైస్ కావాలంటే మళ్ళీ పెట్టినాము. తీసుకెళ్ళి తిన్నాడు. అంతా అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అందరికి చెప్పి నేను బయలుదేరదాం అనుకుంటున్నాను. మదన్నను అక్కను వాళ్ళని కూడా కలిసినందుకు సంతోషం అనిపించింది. ఈశ్వర్ అక్కను కూడా కలిసినాము. మదన్న కోసం వెతుకుతూ ఉంటే ఒక చాటన వెహికల్ చాటన ఎవరితోనో మాట్లాడుతున్నాడు మధు అన్న. నేను ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్బా అనుకున్నాను. అక్కడ ఎవరితో మాట్లాడుతా అంటే ఎవరైతే అన్నం తినడానికి వచ్చినాడో ఆ త్రాగుబోతు వ్యక్తి ఫుల్ తాగినాడు, తూగుతున్నాడు రకంగా చెప్పాలంటే. అది వినే పరిస్థితులు లేడు. కానీ మదన్న మాత్రం వదిలిపెట్టకుండా సువార్త చెప్పేస్తున్నాడు అక్కడ. నాకు నిజం చెప్పాలంటే అది అంటే నేను పొగడట్లేదు, అది దేవుని భారం. మన టీంలో ఉన్న వాళ్ళకి ఎంత బాగా ఇచ్చినాడు దేవుడు భారం, సువార్త నిమిత్తము, ప్రభు నిమిత్తం ప్రేమ. నాకైతే నేను వెనుకున్నాను ఆ విషయంలో. మదన్నకు మనం ఎక్కడైనా వదిలిపెట్టామో, ఎవరిని వదిలిపెట్టేది లేదు అన్నట్లుగా తాగిపోతాన్ని పట్టుకొని స్వార్థ చెప్తా ఉన్నాను. నేను పోయినా అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారా అని నేను అక్కడికి వెళ్ళి చూస్తే అన్న ఆల్కహాల్ ఫుల్ తీసుకున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు అన్న. నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది, ఇన్స్పిరేషన్ గా అనిపించింది. ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. మదన్న గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయన్న, ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. సాక్ష్యం చాలా పెద్దదవుతుంది. ఏదైతే ఏముంది, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ సాటర్డే పరిచర్య గురించి మరి అక్క చెప్పినట్టుగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు నిజంగా అక్కకు పోయి హెల్ప్ చేసి నేను ఎప్పుడు చేయలే. నిజంగా ఈసారి ఎందుకో మరి చాలా లీవ్లు ఉండే పెట్టేసి మరి ప్రభు కృపను బట్టి అక్కకు కొంచెం అక్కడ అవసరతలను బట్టి ఉండడము అవన్నీ చాలా సంతోషించాను నేను. నిజంగా ఒక 2-3 సోదరులు ఉండి వాళ్ళు కూడా కొంచెం బిజీ షెడ్యూల్ ఉండి రాలేకపోయినారు. అసలు ఈ పరిచర్య కొరకు చేసే ప్రతి పనిలో కూడా ఎంత సంతోషం ఉందో అది నేనైతే మాటలు చెప్పలేను. బట్ దేవుడు అన్ని విషయాల్లో సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మధు అన్న చెప్పినట్టుగా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డారు అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అంటే దీని వెనక ఊహించండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు, తను పిల్లలు 2 వాళ్ళు చదువుకునే వాళ్ళు, అది కాకుండా ఒక 2-3 ఇష్యూస్. సో ఇలా చాలా కాంప్లికేషన్స్ మధ్యన ఉన్నారు. అయినప్పటికీ ఒకటే ఉద్దేశం, రావాలి మనము అని ఆయన ఆశపడుతూ వచ్చాడు. మరి ప్రభుదాస్ అన్న కూడా రావాల్సింది, కొంత సువార్త మీటింగులు ఉండి రాలేకపోతూ ఉన్నారు. ఏది ఏమైనా
ఒక కుటుంబంగా నిజంగా నేను ఎప్పుడు సంతోషించేది ఒకటే, పౌలు ప్రయాణంలో బస్సులు లేవు, రైళ్ళు లేవు, ఏ వసతులు లేవు, మనకు వసతి ఉంది. గడిచిన వారంలో కూడా హదసపాల్ సిస్టర్తో నేను మాట్లాడుతూ వచ్చినప్పుడు నిజంగా మనకు వసతులు ఉన్నాయి. మనం ఉన్న చోట నుంచి రాత్రికి రాత్రి ఎక్కడ పరిచర్య ఉన్నా కలుసుకోవాల్సినటువంటి ఆ వెలుసుబాటు కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఒక ఫ్యామిలీగా ఒక చోట చేస్తూ ఉన్నామంటే అది ఎవరైనా సరే, అది బళ్ళారి అవ్వచ్చు, ఖమ్మం అవ్వచ్చు, ఒంగోలు అవ్వచ్చు, ఏ ప్రాంతమైనా అవ్వచ్చు, మనకు వెలుసుబాటు ఉండి దేవుడు సమయం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వెళ్ళి మనము ఆ ప్రాంతంలో పరిచర్య కొరకు నిలబడాలి. దట్ ఈజ్ ఫ్యామిలీ అనేది మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ సహోదరి కానీ లేదంటే మన వాళ్ళు కానీ అందరూ నిజంగా అటువంటి వన్నెస్ మన మధ్యన ఉన్నందుకు నిజంగా దేవుడు అటువంటి భారాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో ఉంచాడు కదా. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఇదన్నీ ఒకటైతే మరి నల్లి సిస్టర్ గురించి మళ్ళీ చెప్తే పోగిన అనుకుంటారు, కానీ చాలా ప్రాబ్లమ్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒక పక్క పాప జాబ్ లేదు, అంకుల్ బాలేడు, ఇవన్నిటి మధ్యన నరేంద్ర అన్న బిజీగా టోర్నమెంట్లో ఉన్నాడు. ఒక్క పర్సన్ ఇన్ని చేయగలుగుతూ వచ్చారు. నిజంగా దేవుడు అన్ని విషయాల్లో మరి సహాయం చేస్తూ బలపరుస్తూ, మళ్ళీ హెల్త్ కూడా అంతంత మటుకే ఉంటుంది. మళ్ళీ ఆ విషయంలో మేనేజ్ చేసుకుంటూ నిజంగా కోర్టు ఈ టీం వచ్చినప్పుడు వాళ్ళు ఫారినర్స్ కదా, మనం ఇండియన్స్ కదా, ఇది ఏది లేదండి. నిజంగా ఎంత కంఫర్టబుల్గా కలిసిపోయినారంటే అసలు నిజంగా మనం చాలా అడ్డుగోడలు పెట్టుకుంటాం, వాళ్ళు సిస్టర్స్ అని బ్రదర్స్ అని ఏ తేడా లేదు. మంచి సమాధానకరంగా, ఎందుకంటే వాళ్ళ హార్ట్ ప్యూర్గా ఉంది, వాళ్ళ మైండ్లు ప్యూర్గా ఉన్నాయి, వాళ్ళు దేవుని పిల్లలు అనే మనసుతో నిజంగా మేము ఎప్పుడో పాత పరిచయం అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాం. కోర్టుతో మాట్లాడినప్పుడు కానీ మాకు కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కానీ దేవుడు చక్కగా సహాయం చేశాడు. ఆ సిస్టర్స్ కానీ వెరీ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అని ఒక మెసేజ్ కూడా పెడుతూ వచ్చారు. నాకు అది నిజంగా ఆ పరిచర్యకు సహాయపడిన వాళ్ళందరికీ కూడా, ప్రార్థించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు వెళ్తూ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఒక పెద్ద మెసేజ్ పంపించారు. నిజంగా ఇది నా ఒక్కందో లేదంటే ఏ ఒక్కరిదో కాదు, ఇదంతా దేవుని పిల్లల యొక్క సహవాసము, వారి యొక్క ప్రార్థనా భారము. ఎవ్వరు ఎక్కడున్న ఆన్సర్ చెప్పినట్టు ప్రార్థన భారం ఉంది ప్రతి ఒక్కరికి. దేవుడు ఏ భారం ఇచ్చాడో ఆ భారం. నిజంగా ఈ యొక్క దినాల్లో దేవుడు మనల్ని ఈ విధంగా ఒకరి మధ్యన ఒకరు ఇంత అండర్స్టాండింగ్తో పరిచర్లో మనల్ని బలపరుస్తూ ఉన్నాడంటే ఇది కేవలం దేవుని కృప. నిజంగా ఇది దేవుని కృప. ఖమ్మంలో కూడా మరి సోదరి పంచుకున్నట్టుగా VBS ఇవన్నీ వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి సిచ్యువేషన్ చెప్తా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి, అంతే. మనం ప్రార్థనే చేస్తూ వచ్చాం. దేవుడు ఆ ఎరికో గొడవలను కదా ఏ విధంగా కూలగొడుతూ వచ్చాడో ఆ పరిస్థితులన్నిటిని కూడా ఆయన తీసివేస్తూ వచ్చాడు. నిజంగా గడిచిన వారంలో మరి ఆ యొక్క తెల్లపాడు ఆ విలేజ్లో కూడా నిజంగా 36 విలేజ్లు అంటే చాలా సులువైన విషయం కాదు కదండి. ఎంత మరి అనారోగ్యాలు, నిజంగా ఇవన్నీ ఇందులో దేవుడు ఉన్నాడు కనుకనే సాధ్యపరుస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి అలాగే మరి సునీత ముర్ము సిస్టర్ కదా, ఎవరి గురించి అయినా కానీ ఒక్కొక్కరిని కదిలిస్తే దేవుని యొక్క భారమే, దేవుని పనే, దేవుని కొరకు జీవించాలనే తృష్ణ తప్ప ఏది లేదు. నిజంగా ఇటువంటి వారిని అందరినీ దేవుడు మనల్ని ఐక్యపరిచినందుకై రానున్న పరిచర్ల కొరకు ఇంకా అనేకమైనటువంటి పరిచర్లు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదంతయు కూడా ఆయన కృపే. గడిచిన 3 సంవత్సరాల నుంచి ఎప్పుడు గమనించినా కానీ లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు దేవుడు పరిచర్య పెంచుతూనే ఉన్నాడు, కానీ ఎక్కడ మనము వెనక్కి వెళ్ళట్లేదు. అలానే ఆయన పని ఎప్పుడైతే ఏం చేస్తారండి, మనం నమ్మకంగా పనిచేసే వాళ్ళకే మనం జాబ్ ఇస్తాం, పని ఇస్తాం. అలానే మనం నమ్మకంగా ఉంటేనే దేవుడు మనకు పని ఇస్తాడు. నిజంగా అటువంటి కృప దేవుడే మనలో హృదయంలో కార్యం చేస్తాడు. వీటన్నిటి మధ్యన ఎన్నో చెప్పుకోలేని సమస్యలు, నిజంగా మీ అందరి ప్రార్థనలు బట్టి అయ్యో నేను అసలు సాక్ష్యం మర్చిపోయినా, వచ్చే వారం పంచుకుంటా. మీరు అందరూ ప్రార్థించిన రీతిగా శైలజకు కూడా జాబ్ వచ్చింది. తను చెన్నై లొకేషన్లో మేబీ జూలై 1st వీక్ కానీ 2nd వీక్లో కానీ మెడికల్ కోడర్గా జాయిన్ అవుతూ ఉన్నారు.
మా అత్త మామ వాళ్ళు మా ఇద్దరు పిల్లలను అక్కడ శ్రీ చైతన్యలో జాయిన్ చేసాము, వాకబుల్ డిస్టెన్సే. మరి ఇక్కడ నేను కూడా ఇక్కడ పరిచర్లో ఎందుకు దేవుడు ఈ అవకాశం ఇస్తున్నాడు? యూ హ్యావ్ టు డూ ద వర్క్ మోర్. నువ్వు ఇంకా పని చేయాలి, నువ్వు ఇంకా బాగా పని చేయాలనే దేవుడు అన్ని అవకాశాలు, ఇన్ని వసతులు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక 1 ఇయర్లో తను సేమ్ కంపెనీ త్రూగా ఇక్కడికి రావడానికి 6 మంత్స్లోనే అవకాశం కూడా దేవుడు ఇస్తాడని తన యొక్క కంపెనీ ఇవన్నీ ముందుగానే మాట్లాడుకొని అక్కడికి వెళ్తూ వచ్చాం. వీటన్నిటి మధ్యన కూడా ఇవన్నీ నిజంగా దేవుని కృపని బట్టి మీ అందరి ప్రార్థనలు, నిజంగా దేవుడు ఎంత చక్కగా సహాయం చేస్తూ ఉన్నాడు అంటే, నిన్న మా తెలిసిన ఒక సహోదరుడితో మాట్లాడుతూ వస్తే, అన్న ఆశీర్వాద జల్లులు మీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు, ఏదో మీ గొప్పతనాన్ని బట్టి కాదు కానీ మీ నమ్మకత్వాన్ని బట్టి. అంటే నిజంగా ఇది నా గురించి చెప్పుకునే విషయం కాదు, కానీ మనం నమ్మకంగా ఆయన పని చేస్తే ఖచ్చితంగా ఆయన మన పని చేస్తాడు అనేది, ఆయన చేయకపోయినా పర్వాలేదు, మనం నమ్మకంగా ఉండాలి అనేదే మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నిజంగా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ విషయాలు, ఈ సాక్ష్యాలు నిజంగా మనల్ని ఒక లెవెల్కు నెక్స్ట్ వెళ్ళాలి, మనం ఇంకొక మెట్టు ఎక్కాలి మనం కదా. పరిచర్యలోనే నిన్ననో మొన్ననో మన ఎంపీటీసీ విద్యాకతో ఒక 1 అవర్ మాట్లాడినా నేను. ఒక 1 అవర్ 1.5 అవర్ మాట్లాడితే సిస్టర్ చెప్పారు, నువ్వు ఈరోజు ఫస్ట్ క్లాస్లో ఉన్న స్టూడెంట్ వల్లే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా 1వ తరగతిలోనే ఉండే విశ్వాసం నీదైతే నువ్వు అసలు విశ్వాసవే కాదు. నువ్వు 1వ తరగతిలో పిల్లోడు 2 ఏళ్ళు చదవడానికి ఒప్పుకోకపోతే నువ్వు 10 సంవత్సరాల నుంచి ఒకే విశ్వాసిగా ఎలా ఉంటావు అని తను మాట్లాడుతూ వచ్చినప్పుడు, నిజంగా మనం ఎదగాలి అంటే పని చేయాలి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ మనము ఆ దేవుని కొరకు ఎలా మనం వాడబడగలుగుతాం. నిజంగా ఎప్పుడు ఒకటే జ్ఞాపకం చేస్తాను, నెహెమ్యా ఆయన సంపాదించిన దాంట్లో ఆయన కొరకు ఖర్చు పెట్టుకుంది ఏది లిఖించబడలేదు. కేవలం ఆయన ఆ యొక్క మందిరపు నిర్మాణం ఎప్పుడైతే పాలు పంచుకొని తనకొచ్చే జీతాన్ని అంతా దేవుని పరిచర్య కొరకు ఉపయోగించాడు, తన తోటి వారు కూడా జీతం తీసుకోకుండా పనిచేశారు అనేది మాత్రమే లిఖించబడింది. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని పని తప్ప వేరే ఉద్దేశము దేవుడు ఏమాత్రము లిఖించబడదు. నేను మంచిగా ఇవన్నీ కదా, కాబట్టి మనకు అన్నీ తెలుసు. కాబట్టి మన విశ్వాసం ఇంకొక మెట్టు ఎక్కాలి, ఇంకో నెల వస్తుంది, ఇంకో సంవత్సరం వస్తుంది నా లైఫ్లో అంటే దేవుడు మనల్ని లెక్కించాలి, దేవుడు మనల్ని నడిపించాలి. నమ్మకమైనటువంటి వారిగా మనము మన జీవితాలు మన తరంలో ముగించి ప్రభువుకు మహిమకరంగా మనము జీవించగలగాలి. ఈ ప్రయాసలు ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వన్స్ మనలో ఆ యొక్క శ్వాస ఉంది అంటే ప్రభువు కొరకే మనం బ్రతకాలి అనే తపన. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను, సారీ కొంచెం టైం అయింది. బట్ స్టిల్ ఒక పెన్ను యొక్క పర్పస్, ఆ పెన్ను సరిగా రాయకపోతే లేదంటే అది సరిగా రాస్తేనే దాని యొక్క పని లేదంటే దాని యొక్క గుర్తింపు, తనకు గౌరవం, లేదంటే అది ఫుల్ఫిల్ అయినట్టు తన లైఫ్. ఒక మనిషిగా దేవుణ్ణి మహిమపరచడానికే మనం ఈ లోకానికి వచ్చాము. మనం ఆయన్ని మహిమపరచకుండా ఇంకోటి ఏది చేసినా కానీ వీఆర్ ఫెయిల్ ఇన్ అవర్ లైఫ్. మన సక్సెస్ ఏంటంటే ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరచడంలో. ఆ పెన్ను నిజంగా మనకు దైవసేవకుడు చెప్తుంటే షాక్ అయ్యాను నేను. ఆ పెన్ను గాల్లో ఎగురుతుంది అంటే అది నెగిటివ్. నువ్వు ఈ లోకంలో డబ్బు సంపాదించుకొని ఒక మంచి పేరు సంపాదించుకొని ఇంకోటి చేస్తూ ఉన్నావంటే అంటే అది తప్పని కాదు, కానీ అది దేవుని చిత్తానికి దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధం. అది ఇట్స్ ఎ ఫెయిల్ ఇన్ దేర్ సక్సెస్. మన సక్సెస్ ఏంటంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు, ఇక మీదట ఆయనకు మహిమకరంగా జీవించాలి. దిస్ ఈజ్ అవర్ లైఫ్ టు సక్సెస్ కదా, ఇది సక్సెస్. కాబట్టి అది ఏది చేయగలుగుతామో అది చేస్తూ దేవునికి మహిమకరంగా మనము జీవించాలని ఈ కొద్ది సమయము సాక్ష్యాన్ని మరి ఈ యొక్క నిజంగా మీ యొక్క సమయాన్ని అంతటిని బట్టి కూడా దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. ఓవర్ టు మధు బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. సార్ నిజమంటే దేవుడు చేసిన కార్యాలు బట్టి ఈ రోజు మన హృదయాలు కూడా అంతగా అందరూ హృదయాలు పొంగి పొరలాయండి. సమయం కూడా చూడకుండా మనం వెళ్ళిపోతున్నాం. సో మంచిది. ఈ అన్ని సాక్షులు బట్టి దేవునికి స్తోత్రము, ఆయనకి మహిమ కలుగును గాక. సో చివరిదిగా ఈ అన్ని సాక్షులు బట్టి మన మధ్యలో దీనా ఆంటీ సో ప్రార్థన చేయాలని మనం కోరుతున్నామండి.
అక్క ప్రార్థన చేస్తారు. తర్వాత కన్నయ్య బ్రదర్ చివరి ఆశీర్వాదము ఇవ్వాలని మనం చేస్తున్నాను.